అమిగోస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండిసైస్ ఇండియా. మా ఛానల్లోని కంటెంట్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో దట్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. సో అమిగోస్ లాస్ట్ వీడియో నేను వీక్లీ అనాలిసిస్తో కాకుండా ఒక పొజిషన్ అనాలిసిస్తో చెప్పాను. ఏమని చెప్పాను మీకు, ఈ స్వింగ్ అనేది ఎప్పుడైతే కిందికి వస్తుందో ఈ స్వింగ్ కింద మనం యాక్చువల్గా షార్ట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ క్లోజింగ్ అయింది, ఇక్కడ యాక్చువల్ ఓపెన్ జరిగిన క్యాండిల్ ఇది, ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఓపెన్ జరిగింది. ఇక్కడ ఏం చెప్పాను, ఈ స్వింగ్ కిందికి రాగానే మనం ఇమీడియట్ గా సెల్ చేయొచ్చు మార్కెట్లో. ఫర్దర్ టార్గెట్స్ వచ్చేసి 44,000 రౌండ్ నెంబర్ ఉంటుంది అని చెప్పాను. చూడండి, మార్కెట్ అయితే ఖచ్చితంగా ఈ సపోర్ట్ తీసుకొని ఇక్కడే హాల్డ్ చేస్తూ వచ్చింది. కంప్లీట్ గా నేనైతే ఇక్కడ ట్రేడ్ ఇవ్వడానికి ట్రై చేశాను మీకోసం. మొన్న 8th రోజు ఆన్ మండే ఐ థింక్, 8th రోజు మండే ఐ థింక్ ఇక్కడ ట్రేడ్ ఇచ్చాను. స్టాప్ లాస్ అయితే హిట్ అయింది, కానీ నేను పొజిషనల్ గా స్టాప్ లాస్ అయితే దీన్ని అనుకుని ఉన్నాను. మొత్తానికి ఆ స్టాప్ లాస్ అయితే హిట్ చేయలేదు, కానీ ప్రీమియం పరంగా అయితే స్టాప్ లాస్ అయితే హిట్ చేసింది డెఫినెట్ గా. నేనైతే పొజిషన్ ఎగ్జిట్ చేయలేదు. చాలా రోజుల తర్వాత 3 days అని పొజిషన్ ని హోల్డ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. మొత్తానికి ఈ రోజు ఓవరాల్ గా ఇక్కడికి వచ్చిన వెంటనే ఆల్మోస్ట్ ఆల్ 170 పాయింట్స్ వరకు మనం నెగిటివ్ చూసాము. 170 పాయింట్ రాలేదు, కానీ 100 పాయింట్స్ అయితే వచ్చింది మనకు ఓవరాల్ గా ప్రీమియం. దాంట్లో మినిమల్ పాయింట్స్ తో నేను బయటకు వచ్చేసాను. సో బికాజ్ తర్వాత ఇక్కడ నుంచి ఒక అప్ సైడ్ మూవ్మెంట్ అయితే చేస్తుంది. చాలా మంది ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోతుంది అనుకుంటూ ఉంటారు. డెఫినెట్ గా బికాస్ ఇలా జరగదు. ఒకవేళ అప్ సైడ్ జరిగినా కూడా ఇది ఒక ఛానల్ లాగా ప్రిపేర్ అవుతూ ఉంటే మాత్రమే ఇది అప్ సైడ్కి వెళ్తుంది. సంథింగ్ అనానిమస్ ఛానల్ ఇప్పుడైతే మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నామో ఆ ఛానల్ చేసేట్టుకుంటే మాత్రమే మార్కెట్ ఇక్కడ నుంచి మనం పైన చూడొచ్చు అనమాట. సో బికాస్ నా ఎక్స్పెక్టేషన్ ఏమంటే, రేపటికి మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ తో పాటు కూడా స్టడీ చేద్దాం. చూడండి, ఇక్కడ ఈ రోజు ఓపెనింగ్ ఈ స్వింగ్ ఏదైతే ఉందో, ఈ స్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ రెసిస్టెన్స్ బికాస్ 45,050 to 100 రూపీస్. 45,050 అయితే ఇది వస్తుంది. ఒక రౌండ్ నెంబర్ ఉంది డెఫినెట్ గా. ఇక్కడ మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వస్తే ఇక్కడ హాల్డ్ చేసి మళ్ళీ కిందికి రావనివ్వండి. ఏదైతే ఈ ప్రైస్ అయితే ఉందో, ఈ రోజు లాస్ట్ విక్ వచ్చి డౌన్ అయిందో, ఆ విక్ దాటిన వెంటనే మనం మళ్ళీ పుట్లో కూర్చోవచ్చు. ఈసారి పుట్లో మాత్రం డెఫినెట్ గా మంచి షార్ప్ ఫాల్ వస్తుంది అప్ టు 250 వరకు. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక రివర్సల్ తీసుకొని మళ్ళీ 44,000 రివర్సల్ 44,000 వరకు మార్కెట్ అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ±50 పాయింట్స్ వరకు మనం మీకు మూమెంట్ అనేది చూడొచ్చు. సో ఓవరాల్ గా ఇక్కడ చూడండి, మార్కెట్ మనం అనుకున్నట్టు హయ్యర్ లోస్ లోయర్ హైస్ ని ఫామ్ చేస్తూ మార్కెట్ అనేది కంప్లీట్ దాని టార్గెట్ అది కంప్లీట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి మనం ఒక రివర్సల్ ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం టిల్ 46,000. మనం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో అనుకున్నట్టు. ఇప్పటి వరకు ఎవరైనా వీడియో వాచ్ చేయకపోతే డెఫినెట్ గా ఐకార్డ్స్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి డెఫినెట్ గా వాచ్ చేయండి. అండ్ మీకోస్ ఈ రోజు మనం ఆప్షన్ చైన్ కూడా చూద్దాం. ఫర్ ద ఫస్ట్ టైం చాలా రోజులు అయింది చూసి ఆప్షన్ చైన్ కూడా. ఇక్కడ మనం బాగా స్ట్రక్ అయిపోయినాం మీకోస్. ఈ స్ట్రక్కింగ్ లో అసలు చాలా ఇబ్బంది పడ్డాము. సరే, ఎనీహౌ ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ జరగకుండా ఉండాలని అనుకుందాం. ఎనీహౌ ఓవరాల్ గా నెగిటివ్ లోకి అయితే వెళ్ళదు, కానీ మనం కాస్ట్ కంటే చాలా 270 ఎంట్రీ అయితే ఆల్మోస్ట్ 350 వరకు అయితే వెళ్ళింది ప్రైజ్. 350 వరకు అయితే వెళ్ళింది అమిగోస్ ప్రైజ్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం రేపటికి 45,000 రౌండ్ నెంబర్ ఇక్కడ ఉంది కాబట్టి, ఒకవేళ పుట్ దగ్గర కాల్ దగ్గర ఎలాంటి ఆప్షన్స్ అనేవి బిల్డ్ చేస్తున్నారో చూద్దాం. లెట్స్ గో టు ఆప్షన్ చైన్. సో అమిగోస్ చూడండి, ఇక్కడ 45,000 రౌండ్ నెంబర్ దగ్గర ఉన్నాము. 45,000 రౌండ్ నెంబర్ దగ్గర 28,840 కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అయినాయి. ఐ థింక్ సో ఇది కొంచెం తక్కువే కాంట్రాక్ట్స్ బిల్డ్ అయినాయి, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో మనకు ఒక ర్యాలీ వచ్చింది కాబట్టి అప్ సైడ్ కి డెఫినెట్ గా ప్రాఫిట్ బుకింగ్ అని లేదా అన్వైండింగ్ అని జరిగి ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, సర్ప్రైజింగ్లీ పుట్లో అందరూ కూడా సెల్లర్స్ ఎగ్జిట్ అవుతూ వస్తున్నారు. ఎందుకంటే 44,800 900 45,000 లో ఇంకా చాలా 1,32,000 కాంట్రాక్ట్స్ అయితే ఓవరాల్ గా అన్వైండ్ జరిగింది. మార్కెట్ ఆఫ్ కోర్స్ కిందికి వచ్చింది కాబట్టి ఇక్కడ అన్వైండ్ జరిగింది అనుకోవచ్చు. కాకపోతే మార్కెట్ నెక్స్ట్ ఫర్దర్ గా వెళ్ళేటప్పుడు ఇంకా బిల్డప్ అనేది అవ్వలేదు. సో టోటల్ గా చూడండి 1,31,000 కాంట్రాక్ట్స్ అయితే ఈ రోజు మాత్రమే 50% ఆఫ్ కాంట్రాక్ట్స్ అయితే ఎగ్జిట్ చేశారు. సో 45,000 సపోర్ట్ అనేది స్ట్రాంగ్ లేదు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. అండ్ డెఫినెట్ గా నెక్స్ట్ మనం 44,000 అనుకుంటున్నాం కాబట్టి 1,81,000 చూడండి. దీని 500 తర్వాత 241 తర్వాత హైయెస్ట్ ఉండే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండేది ఇదే. రేపు ఈ 38 రూపీస్ ప్రీమియం ఆల్మోస్ట్ 20 రూపీస్ దాకా అయితే ఓపెన్ అవుతుంది. 20 రూపీస్ ఓపెన్ అయినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్ గా ట్రైలింగ్ స్టాప్ లాస్ కానీ ప్రాఫిట్లు కానీ బుక్ చేసుకుంటూ ఎగ్జిట్ చేసుకుంటూ వస్తారు. మళ్ళీ 40,000 అంటే 1,000 పాయింట్స్ మూమెంటం రేపే జరుగుతుందని నేను ఖచ్చితంగా అనుకోలేను. బికాస్ 1,000 పాయింట్ మూమెంట్స్ జరగకపోవచ్చు. నేను అనుకున్నట్టు ఒక సింపుల్ గా ఒక డిప్ వచ్చి 44, 250, 300 వరకు వచ్చి మళ్ళీ ఒకసారి అప్ సైడ్
సైడ్ మూవ్ వచ్చి ఆగిపోవచ్చు. దెన్ మనం ఫ్రైడే రోజు మళ్ళీ ఇంకో 44,000 ఒక డిప్ చూసి అక్కడి నుంచి ఒక రివర్సల్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసే విధంగా అయితే నాకు కనబడుతుంది. సో ఇదే మీకోసం ఓవరాల్గా వీడియో. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అలాగే టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది. డెఫినెట్గా నార్మల్ టెలిగ్రామ్ ఛానల్లో యాజ్ వెల్ యాజ్ ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్లో రెండిట్లో కూడా జాయిన్ అవుతారని అనుకుంటున్నాను. దిస్ ఆల్ ద వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.